హాయ్ హలో వెల్కమ్ టు కనిష్క ప్రేమ్ వ్లాగ్స్. ఈరోజు మనం గ్రీన్ పీస్ మసాలా ఎలా చేస్తామో చూస్తాం. దీనికి కావాల్సింది ఒక 2 ఇంచులు అల్లం, ఒక 5 to 6 గార్లిక్ తెల్లగడ్డలు, కారంకి తగినట్లు పచ్చిమిర్చి. సో దీన్ని బాగా మిక్సీకి పట్టించి గ్రైండ్ చేసి తీసుకొచ్చున్నా. దీనికి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 లేకుంటే 3 ఏలక్కాయలు, సినామన్, లవంగం ఇది ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేస్తున్నా. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది దీనికి యాడ్ చేయాలి. సో ఇది బాగా పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా బాగా అన్నిటికీ మిక్స్ అయ్యేటట్లు ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేస్తున్నాం, ఆ పచ్చివాసన పోయేంత వరకు. ఇది బాగుంటుంది, యాక్చువల్గా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీరు గ్రీన్ పీస్ మసాలా ఇది. సో దీనికి కావాల్సినంత ఉప్పు యాడ్ చేస్తున్నాం. సో ఉప్పు అంతా వేసి బాగా ఫ్రై చేస్తాను. ఇప్పుడు దీనికి నేను ఒక కప్ అంతా గ్రీన్ పీస్, ఫ్రెష్ గ్రీన్ పీస్ ఇది యాడ్ చేస్తున్నా. సో ఈ మసాలా అంతా గ్రీన్ పీస్కి పట్టేట్టు ఒక 2 minutes ఫ్రై చేసి దీనికి టెంకాయ పాలు ఉంటే టెంకాయ పాలు, లేకుంటే నార్మల్ ఆవు పాలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. టెంకాయ పాలు యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. సో నేను ఇక్కడ టెంకాయ పాలు యాడ్ చేస్తున్నా. దీనికి క్యాష్యూ ఒక 15 minutes వేడి నీళ్ళల్లో క్యాష్యూ నానబెట్టి అది బాగా స్మూత్గా గ్రైండ్ చేసి దాన్ని దీనికి యాడ్ చేస్తున్నా. ఇంకొంచెం థిక్నెస్ ప్లస్ టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు గ్రీన్ పీస్ మసాలా అనేది రెడీ అయింది. సో ఇది ఎక్కువ బాయిల్ చేయకూడదు, లైట్గా బాయిలింగ్ స్టేజ్లో దీన్ని ఆఫ్ చేసి కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించేయాలి. సో ఇది జనరల్గా చపాతీకి చాలా మంచి కాంబినేషన్, బాగుంటుంది చపాతీకి అయితే. మీరు ట్రై చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.